హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. అది స్పెషల్ వీడియో అనమాట. ఎప్పుడు కూడా నేను చేయలేదు, అది ఇప్పుడైతే చేశాను. అదేంటి అంటే క్యాబేజీ పకోడీ. ఫస్ట్ టైం, మొదటిసారి నేను చేసిన క్యాబేజీ పకోడీ. మా ఆయనకి ఇష్టమైనది, నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ పకోడీ. అందుకొరకే ఇంకా సరితకు చేయరాకపోయినా కూడా కొంచెం నా కోసం అయితే కష్టపడి అయితే చేసింది. చాలా బాగా అయితే కుదిరినాయి. పిల్లలు అయితే దీన్ని కట్ చేసేటప్పుడు, అంటే పచ్చి క్యాబేజీ కట్ చేసేటప్పుడే స్మెల్ తోటే ఇంకా వాళ్ళు స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం అయితే అట్లా ఉన్నారు. ఇంకా ఈ పకోడీ తినడానికి కూడా కొంచెం భయపడతారు అన్నమాట. అయ్యి చెప్పు ఎట్టుంటది ఏందనేది ఇప్పుడు టేస్ట్ చేసి అయితే చెప్తారన్నమాట. ఇంట్లో చేసేదే ఫస్ట్ టైం అంటే వీళ్ళు తినుడు కూడా ఫస్ట్ టైం కదా. చూడు ఎంత డౌట్గా దాన్ని పరీక్షిస్తుందో. ఎప్పుడు చేయలేదు కదా, మరి అట్లా డౌట్ ఉంటది. మరి క్యాబేజీ అంటేనే కొంచెం స్మెల్ వచ్చింది, అందుకంటే కట్ చేసేటప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది కదా పచ్చి. నాకైతే అసలు ఆ మమ్మీ చేసేటప్పుడే తిన్నా తెలుసా నేను అక్కడనే. ఆ స్మెల్ సూపర్. తిన్నాడు తెలుసా. అంటే పచ్చి స్మెల్ నాకు కూడా నచ్చదు, అర్థమైందా. అసలు ఇలా క్యాబేజీ కనబడుతున్నాయి అసలు. కొన్ని ఉల్లిగడ్డలు, జీలకర్ర వేసింది, పసుపు, ఉప్పు, కారం, సోడా ఉప్పు, కొత్తిమీర కూడా వేసింది. అన్ని వేసినా చాలా బాగున్నాయి. కరకర అంటే ఎట్లున్నాయి, మస్తున్నాయి కదా. అంటే ఎప్పుడు తినలే కదా, కొంచెం అట్లా అనిపిస్తుంది అన్నమాట. చాలా బాగున్నాయి. స్మెల్ వస్తానే అన్నావు, కరకర కరకర నవ్వులుతాను. ఇప్పుడు ఎందుకు వస్తాయి స్మెల్, ఇప్పుడు రావు. అవి కట్ చేసేటప్పుడు మంచిగా అనిపించదు. ఎక్కువ క్యాబేజీ ఎవరికి ఇష్టం ఉండదు, చాలా తక్కువ. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్యాబేజీ పకోడీ అయితే. ఫస్ట్ టైం చేసిన కానీ మంచిగా కుదిరినాయి. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ట్రై చేస్తా మంచిగా. బాగున్నాయి కదా. మరి వద్దన్నారు, వద్దు అనొద్దు, వదిలిపెట్టారు. వద్దు అనొద్దు ఎప్పుడు కానీ. ఏదన్నా తింటా అంటేనే తెలుస్తుంది. నేను దగ్గర పెట్టుకుంటాను ఏందమ్మా, నీకు లేవిగా హెచ్చులు చేయొద్దు. వద్దన్న వాళ్ళు వద్దన్నట్టుగానే కొన్నే తినాలి. ఈ చలికి అవో తినబుద్ధి అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని చేసిన. మళ్ళీ అందులో మా ఆయనకి నైట్ షిఫ్ట్, అందుకని ఇక డ్యూటీకి వెళ్ళినాక కూడా తింటాడు అనేసి బాక్స్లో పెట్టేసి అయితే ఏదో టైం పాస్ కొద్దిసేపు అట్లా నిద్ర రాకుండా అవి నవ్వడం కొరకు అట్లని చేసిన అనమాట. వేసుకొని తింటూనే ఉండండి. బాక్స్లోకి వేస్తా డాడీకి. ఉన్నాయా వేసినావా? తినండి, మీరు తినండి. తిన్న కాడికి తిని మిగిలిన నేను పట్టుకొని పోతా. ఒక 2-3 రోజుల నుంచి అడుగుతుండే ఫ్రెండ్స్ మా ఆయన అయితే, కానీ ఇక వీలు పడట్లేదు అనమాట. ఇక అందుకని ఇవాళైతే చేసిన. కొంచెం తొందరనే ఎర్లీగానే పిండి కలిపి అది ఇది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని అయితే ఈ టైం వరకు అయితే అయినాయి అనమాట. ఇక పిల్లలు కూడా ఇందాకలే వచ్చారు స్కూల్ నుంచి అయితే. ఇక వచ్చి హోంవర్క్ అయితే రాసుకున్నారు. రాసుకున్నాక అయితే ఇక పకోడీ అయితే అందించిన అనమాట. ఇప్పుడు స్నాక్స్కి వచ్చేసి ఇక పకోడీ అయితే తింటున్నారు. ఎట్లున్నాయే, మంచిగా ఉన్నాయి అమ్మో. ఇంకో 4 సార్లు అడుగుతుంది మీరు తినేలోపు. బా ఫస్ట్ టైం చేసినా కదా, మరి అడగొద్దా. కానీ బాగా కుదిరినాయి. ఉల్లిగడ్డ ఒకసారి మమ్మీ ఉల్లిగడ్డ పకోడీ చేసింది అప్పుడు ఆ మధ్యలో. ఏ ఛానల్ అంటే అది మన పాత ఛానల్ సరిత ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్లోకి ఉల్లిగడ్డ పకోడీ చేస్తే అది ఎట్లా వచ్చిందని అంటే మంచిగా రాలే పకోడీ. మస్తు వచ్చింది. టేస్ట్ బాగానే ఉందిలే, కానీ పకోడీ పొల్లు పొల్లు రాలే, కరకర అనేటట్టు. మెత్తగా ఉన్నాయి, ముద్దకు ముద్ద పడ్డాయి కావచ్చు, మంచిగా రాలేదు అప్పుడు. కానీ ఇట్లా వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు చేస్తుంటే కూడా భయం అయింది నాకు. అంటే అయ్యే గుర్తుకు వచ్చినాయి. కలిపేటప్పుడు కూడా నాకు అంటే అనిపించింది క్యాబేజీతో ఎలా ఉంటది అనిపించింది. నువ్వు అనుకున్నావు కదా క్యాబేజీ పకోడీ ఇంత కట్ చేసినాం కదా ఎట్లా మగ్గుతాయి అని అనిపించింది. కానీ పర్లేదు, అసలు క్యాబేజీ అన్న పకోడీ క్యాబేజీ అనేది కనబడట్లేగా. పకోడీ క్యాబేజీ నూనెలో వేగింది కదా క్యాబేజీ, అది కట్ చేసుకున్నాడు కూడా కొంచెం మంచిగా కట్ చేశాను అన్నమాట నేనే. ఇంకా సరిత కట్ చేస్తే ఎట్లా కట్ చేసింది అంటే ఫస్ట్ కొంచెం కట్ చేసింది, కూరలోకి కట్ చేసినట్టుగా చిన్న చిన్న కట్ చేస్తా అంటే అట్లా కాదని చెప్పేసి. ఈ లోపు అయితే నేను బోల్ దోముకున్న ఫ్రెండ్స్. బోల్ దోముకొని ఇల్లుకి వాకిలోకి ఈ పని చేసుకుంటా అయితే మా ఆయన అయితే కట్ చేసిండు. ఇక మా ఆయన కప్ప చెప్పైతే ఇక నేను ఇంట్లో పని చేసుకున్నా. ఈ లోపు అయితే పిల్లలు వచ్చారు అనమాట.
అయిపోయింది. కొంచెం ఉంచింది మమ్మీ చేసే పని చేసి మీరు బోళ్ళు లేవమ్మా ఇక. ఇల్లు మొత్తం కడక రావాలి, ఇల్లు ఒకళ్ళు కడగాలి, బట్టలు మొత్తం ఒకళ్ళు పెట్టాలి. ఇల్లు కూడా దూద్దాం అనుకున్నా. ఓకే ఊకినా ఎందుకు నువ్వు ఊపుతావా? ఊపుతుంది. వద్దంటే వద్దన్నారు అస్సలు. బా హెచ్చులు కదా, అసలు వద్దంటే వద్దన్నావు. అసలు పెట్టకుండా ఉండే అయిపో అనవసరంగా పిలిచి బలవంతంగా కూసబెట్టి పెడితే అసలు వద్దంటే వద్దన్నారు. ఒకసారి టేస్ట్ చేసి పోరానంటే ఇప్పుడు ఏకంగా ఇక మొత్తం నాకే లేకుండా చేస్తారు. ఉల్లిగడ్డలు వద్దటలే. ఓ ఇచ్చామా. పాలు వేడి చేయాలి ఫ్రెండ్స్. ఇంకా పాలు వేడి చేసి అయితే టీ పెట్టుకోవాలి. టీ అయితే తాగలేదు ఇంకా. ఈ పని మీదనే ఉన్నాను అనమాట. ఇక పక్కడు చేసుడు ఈ తినుడు పని మీదనే ఉన్నాను. అందుకే ఇక టీ అయితే పెట్టలేదు. నాకు కూడా పెట్టరాదండి, నేను కూడా తింటా. పెట్టినా ఇలా పెట్టి సైడ్ కొత్త చెవులు ఏంది? ఓకే చాలు. ఏమొద్దన్నావుగా కొన్ని నువ్వు వాళ్ళ కాడ పెట్టకి, ఇది వాళ్ళు ఒడిచేస్తారు. సరే వద్దన్న వాళ్ళు వద్దన్నట్టుగానే ఉండాలి. మళ్ళీ ఎక్కువ చెప్తాను బాగా. అట్టున్నాడు డాడీ ఏదో అట్లా అంటాడు కానీ తినండి కూర్చొని తినండి. ఇక చేస్తలే బిడ్డ, మీరు తిన్నాకనే తిన్నాకనే కానీ డాడీ ఏదో అట్లా అంటాడు ఉట్టిగా. తినండి మీరు ఎన్ని తింటారో తినండి. చాలు, హెచ్చులు బాగా ఎక్కువైపోయినాయి నీకు. చాలా ఎక్కువైపోయినాయి నీకు. హోంవర్క్ కంప్లీట్ అయిందిగా. మళ్ళీ ఉన్నాయని మళ్ళీ ముందు పెట్టినాం అనుకో. యూనిఫామ్ చేంజ్ చేయలేదని అనుకుంటది కావచ్చు సిస్టర్. కాకపోతే ఇదే పని మీద ఉన్న ఫ్రెండ్స్ కొద్దిగా అయితే స్నానం అయితే డైరెక్ట్ స్నానం పోసినప్పుడు చేంజ్ చేస్తే అందుకే మరి. అది మనకు తెలుసు ఏది ఎట్లుంటుంది, ఏది చేపియాలి ఏందని. ఉల్లిగడ్డ పకోడి, ఊరికే ఉల్లిగడ్డ పకోడి. సూపర్. మమ్మీ తోటి తోటకూర పకోడి చేపిస్తా. తోటకూర పకోడియా? బా మనం అది అనుకున్నాం కదా. తోటకూర పకోడి బయట చేస్తారు. ఇంకేమైనా పకోడి ఉందా? నువ్వు డాడీకి వెళ్ళిపో మరి. ఇచ్చు అటు కూర్చోపో. అన్ని పకోడీలు చేయి. ఇక కూరగాయలు ఎన్ని ఉంటాయి అన్ని పకోడీలు చేయి. వంకాయ పకోడీ ఎట్లా చేస్తారు చెప్పు. ఇచ్చు ఉల్లిగడ్డలే తింటానా నేను. అది ఎట్లా వేసుకుంటాను చూసినావా? ఫస్ట్ ఏమో ఉల్లిగడ్డ పకోడీ వేసుకుంది, తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసుకుంది నోట్లో. బాగున్నాయమ్మా. నిన్న అడుగుతున్నా బాగున్నాయా? అసలు ఒక్కటి కూడా ఉండదు కావచ్చు ఇక లాస్ట్. వద్దనేసరికి మంచి నాకే అయితే అనుకున్నా. అన్ని వద్దన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళే గట్టి కూస్తారు. మేడలు అట్లా అనొద్దు, నొప్పిలేస్తాయి. పట్టుకుంటాయమ్మా మేడలు, ఇట్లా అనొద్దు. మంచి కరకారం మంచిగా ఉంటుంది. ఉప్పు, కారం, కొత్తిమీర, జీలకర్ర, సోడా ఉప్పు, మసాలా ఏరమ్మా. అన్ని బరాబర్ సరిపోయినాయి మంచిగా. దీని మీద మసాలా కలిపితే బాగుంటుంది కానీ వద్దు. అమ్మ వద్దులే, మంట మండుతుందేమో. ఏమైంది? అబ్బా ఫస్ట్ ఏమో పకోడీ వేసుకుంది, తర్వాత ఉల్లిగడ్డ వేసుకుంది. కూడదా చెప్తానా? ఫస్ట్ ఏమో ఉల్లిగడ్డ వేసుకున్నా, సెకండ్ ఏమో పకోడీ వేసుకున్నా. వెరీ గుడ్. ఇప్పుడు నేను 3 సార్లు వేసుకున్నా. ఇవ్వలేవు మీకు అమ్మా.
ఓకే ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి పకోడీ అయితే. మళ్ళీ ఒకసారి చెప్తానా? ఎన్నిసార్లు చెప్తావు? ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన ప్లస్ మళ్ళీ అందులో మంచిగా కుదిరినాయి కాబట్టి ఊకే ఎన్నిసార్లు అడుగుతాను అన్నట్టు. నేను అడిగినా కాబట్టి నువ్వు చేసినావు. అసలు క్యాబేజీ పకోడీ ఏంది అన్నది ఫస్ట్. అవును. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఏంది? బాయ్ ఫ్రెండ్స్. నోట్లో ఉన్నది అది.